హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకు ఒక అద్భుతమైనటువంటి మరియు ఊరట కలిగించే శుభవార్త అయితే అందుబాటులోకి వచ్చిందండి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉండిపోయిన వివిధ రకాల బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రస్తుతం గణనీయమైన కదలిక మరియు పురోగతి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక శాఖ వారు ఒక అధికారిక మెమోని కూడా విడుదల చేశారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ సమాచారం మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే మరిన్ని ఉద్యోగ పెన్షనర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి జెన్యూన్ అప్డేట్ మీ వరకు వస్తుంది. అదేవిధంగా హైప్ దిస్ వీడియో అని చెప్పి బటన్ని టచ్ చేయండి. ఈ సమాచారం చాలామందికి పెన్షనర్లకు ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణ ఫలించే సమయం అయితే ఆసన్నమైందండి. ఏపీ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అనేక రకాల బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఇప్పుడు నిధులను కేటాయించింది. ముఖ్యంగా ప్రయాణ భత్యం అంటే టీఏ మరియు బదిలీ ప్రయాణ భత్యం టీటీఏ బిల్లులకి సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే వచ్చింది. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు రావాల్సిన ఈ బకాయిల కోసం ప్రభుత్వం సుమారుగా 150 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విడుదల చేసిందండి. ఈ నిధుల విడుదలతో చాలా కాలంగా ఆగిపోయిన ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ పాలసీలు మరియు లోన్ పేమెంట్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా క్లియర్ చేయడానికి మార్గం సుగమమైంది. అంటే పాలసీ గడువు ముగిసిన వారు మరియు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు జమ కానున్నాయి. అంతేకాకుండా జీపీఎఫ్ బకాయిల విషయంలో కూడా ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి నేడు శుభవార్త అందే అవకాశం ఉందండి. రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి అత్యంత కీలకమైన సరెండర్ లీవ్ చెల్లింపుల ప్రక్రియలో కూడా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ కావాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ జనవరి 28వ తేదీన మెమో నెంబర్ 14235 సిడిఎం పేరిట ఒక అధికారిక ఉత్తర్వును జారీ చేసింది. ఈ మెమో ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల సమర్పణకు సంబంధించి కొన్ని కీలక సూచనలు జారీ చేసిందండి. ఖజానా శాఖలో అంటే ట్రెజరీలో బిల్లుల సమర్పణకు ఒక క్రమ పద్ధతిలో నిర్వహించటానికి మరియు ప్రభుత్వ రాబడికి అనుగుణంగా వ్యయాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును ఎటువంటి ఆటంకాలు లేకుండా సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఒక డెడ్లైన్ విధించింది. ఇక ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఫిబ్రవరి 10, 2026వ తేదీన సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లుల సమర్పణకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. అంటే ఏదైనా పెండింగ్ బిల్లులు ఉన్న ఉద్యోగులు లేదా అధికారులు ఈలోపు తమ వివరాలని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని అత్యవసర మరియు ప్రాధాన్యత కలిగిన హెడ్ ఆఫ్ అకౌంట్స్ మరియు బిల్లులకి మాత్రం ఈ గడువు నుండి మినహాయింపు అయితే ఇచ్చారండి. 101 010 020 040 060 070 వంటి హెడ్ ఆఫ్ అకౌంట్స్ కింద వచ్చే చెల్లింపులకి ఈ ఆంక్షలు అయితే వర్తించవు. వీటితో పాటు రుణ సేవా బిల్లులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, కంటింజెన్సీ ఫండు, గౌరవ వేతనాలు మరియు వివిధ కార్పొరేషన్ల జీతాల బిల్లులకి కూడా ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత కూడా అవకాశం ఉంటుంది. చట్టపరమైన చెల్లింపులు మరియు స్థానిక సంస్థలకు చెందిన నాబార్డు, ఈఏపీ వంటి నిధుల బిల్లులకి ప్రభుత్వం పూర్తి వెసులుబాటు కల్పించింది. ఇక రాజ్భవన్ ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల సహాయక నిధులు, కోర్టు తీర్పుల ద్వారా వచ్చే డిగ్రీ ఛార్జీలు మరియు ఇతర చట్టపరమైన అంశాలకి సంబంధించిన బిల్లులకి కూడా ఈ గడువు ఆంక్షలు అనేవి మినహాయింపు ఉంటుందండి. ఈ మేరకి డిటిఏ, పిఏఓ మరియు ఏపీసీఎఫ్ఎస్ఎస్ అధికారుల తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఫిబ్రవరి 10వ తేదీ నాటికి అందిన బిల్లులపై హెడ్ వారీగా ఒక వివరాత్మక నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు ఈ మెమోలో స్పష్టం చేశారు.
ఇక మంగళగిరిలోని నిధి భవన్ అధికారులకి కూడా దీనిపై తగిన సూచనలు అందాయి. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు టీఏ, టీటీఏ మరియు జీపీఎఫ్ బిల్లుల చెల్లింపులు గణనీయంగా జరుగుతాయని తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఒక పెద్ద ఊరటని చెప్పవచ్చండి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇది నిజంగా వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొత్తం పెండింగ్ బిల్లులన్నీ కూడా అకౌంట్లో జమ అయితే వారికి కూడా ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. అటు ఉద్యోగులకి కానీ, ఇటు పెన్షనర్లకు కానీ వారి సమస్యలన్నీ కూడా ఆర్థికంగా తొలగిపోతాయి. ప్రభుత్వం నుంచి ఈ పెండింగ్ బిల్లులతో వారి కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం కూడా రావటం జరుగుతుంది. ఏది ఏమైనా ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఒక్కసారిగా ఈ విడుదలవుతుండడంతో అటు ఉద్యోగులు, ఇటు పెన్షన్లు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉండడం అనేది వాస్తవంగా ఇదొక నిజంగా పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవాలి అటు ఉద్యోగ పెన్షనర్లకు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ సమాచారాన్ని తప్పకుండా మీ తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వారందరూ ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఆఖరి నిమిషంలో సర్వర్ డౌన్ లాంటివి రావచ్చు కాబట్టి ఇప్పుడే మీరు బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసేయండి. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏదైనా సమస్య అయితే ఖచ్చితంగా అధికారులకు తెలియజేయండి. వారే సమస్యను పరిష్కారం చేస్తారు. ఖచ్చితంగా ఎవరు కూడా పొరపాట్లు చేయకుండా బిల్లులన్నీ కూడా ప్రభుత్వం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా అప్లోడ్ అయితే చేసేయండి. ఎవరు నిర్లక్ష్యం అయితే చేయవద్దు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.